వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అలాగే రిలేషన్షిప్ కోచ్ గణేష్ మందాడి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. హలో అండి, నమస్తే. సో దీస్ డేస్ పెళ్ళి అని అంటే ఒకప్పుడు పెళ్ళి అంటే నూరేళ్ల పంట అనేవాళ్ళు, బట్ ఇప్పుడు ఆ తంట అంతా మాకెందుకు, అసలు పెళ్ళి ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వాట్స్ ద యూజ్ ఆఫ్ మ్యారేజ్, గెటింగ్ మ్యారీడ్ ఎందుకు అని చెప్పేసి ఈ జనరేషన్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడంటే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఫ్యూచర్లో ఇవి కూడా ఉండకపోవచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది యూజువలీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకున్నప్పుడు. బట్ ఎందుకు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు అనేది దాని వెనక చాలా రీజన్స్ ఉంటాయి కదా. సో వాట్ వుడ్ యూ సే సార్? చాలా రీజన్స్ ఉన్నాయండి. మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోవడానికి అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ పర్ఫెక్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు, పర్ఫెక్ట్ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొన్ని మేజర్ ఇంపార్టెంట్ రీజన్స్. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర కూడా పేరెంట్స్ అప్రోచ్ అవుతుంటారు, మా అబ్బాయి మా అమ్మాయి పెళ్లికి రెడీ అవ్వట్లేదండి, ఏజ్ ఎప్పుడో అయిపోయింది, 5 years నుంచి 4 years నుంచి చెప్తూనే ఉన్నారు. ఐ మీన్ లైక్ ఇంకొంచెం టైం దాటేస్తా ఉన్నారు. దే ఆర్ బయింగ్ మోర్ టైం, చాలా సమయం తీసుకుంటున్నారు పెళ్లి చేసుకోవడానికి. ఒక స్టేజ్ వచ్చాక నాకు పెళ్లి వద్దు, నన్ను వదిలే అన్న పరిస్థితులు కూడా ఉంది. సో ఈ మధ్యకాలంలో అంటే ఒకప్పుడు కూడా పెళ్లి చేసుకోని అన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈ మధ్యకాలంలో పెరుగుతూ ఉంది, అది ఆ రేట్ అనేది పెరుగుతూ ఉంది. సో చాలా రీజన్స్లో ఒక మేజర్ రీజన్స్ మాట్లాడుకున్నాం. కొంతమంది ఏంటంటే ఇంకా లైఫ్ని ఇండిపెండెంట్గా కొంచెం ఎంజాయ్ చేద్దాం ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని రోజులు, ఒక 1 year, ఒక 6 months 1 year అనుకుంటూ పెళ్ళి అయ్యాక బాధ్యతలు వస్తాయి, బరువులు మోయాలి, ఆ లైఫ్ కొంచెం లెట్ మీ ఎంజాయ్ ఇండిపెండెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కొంచెం విముఖతో ఇంకొంచెం ఫ్రీడమ్ని ఇండిపెండెంట్ని ఎంజాయ్ చేయాలనేసి ఒక రీజన్తో టైం బయింగ్ చేస్తుంటే వాళ్ళకి తెలియకుండానే 1 year అంటూ ఇట్ ఈస్ గెటింగ్ ఇట్ ఏ లూప్. కొంతమంది 5-6 సంవత్సరాలు అలా దాటి 30s తర్వాత కూడా వెళ్ళిపోతున్నారు అట్లా పెళ్లి చేసుకోకుండా. ఇక్కడ ఏంటంటే పెళ్లి తర్వాత కూడా ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, లైఫ్ని కావాల్సినట్టు జీవించవచ్చు. అఫ్ కోర్స్ పెళ్లితో పాటు వచ్చే బాధ్యతలు, బంధంతో వచ్చే పాటు బాధ్యతలు ఉంటాయి, అది నెరవేరుస్తూ అక్కడ కూడా కావాల్సిన లైఫ్ ఉంటుంది. మీరు ఫ్రీడమ్ అంటున్నారు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళే ఫ్రీడమ్ ఉండదు అని చెప్పేసి వీళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్యలో బ్రెయిన్ వాషింగ్ ఎక్కువ అవుతుంది. అదేంటంటే అది నిజానికి ఎలాంటి వాస్తవాలకు లేకుండా కొంతవరకు ఉంటుందండి. ఒక 1%ని 100% మ్యాగ్నిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడ చూసినా పెళ్లి చేసుకున్న వాళ్ళు మొత్తం అదే చెప్తారు, పెళ్ళి అంటే తంట అని, నూరేళ్ల పంట కాదు తంట అని మీరు అన్నట్టు. సో చిన్న నెగిటివ్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తారు. అంటే కొంతమంది ఇంటెన్షన్ బాగానే ఉంటుంది, అంటే నెగిటివ్గా చూపించడానికి ఒక సర్కాస్టిక్గా, ఒక వ్యంగ్యంగా, హ్యూమర్గా, అదే వినోదాని కోసం చేస్తారు, కానీ చాలా మంది దాన్ని సీరియస్గా తీసుకుంటారు. తర్వాత ఇంకొంచెం సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ పోర్ట్రేషన్ కూడా బాగా అవుతుంది. ఏంటంటే ఉన్నదాన్ని మ్యాగ్నిఫై, ఎంత నెగిటివిటీ చూపిస్తే అంత వైరాలిటీ ఉంటుంది వీడియోలో. ఎగ్జాజరేట్ చేస్తే సోషల్ మీడియాలో బాగా, అంటే అది తెలియకుంటే ఎంతో మంది పాడవుతారు, అంటే నమ్ముతారు నిజమే పెళ్లి మంచిది కాదు, ఒక చెరసాల లాంటి ఒక ప్రిజన్ లాగా అనేసి ఫ్రీడమ్ పోతుంది అన్నట్టు నిజానికి నమ్మేస్తున్నారు. అలాగే మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం, నెగిటివ్ న్యూస్ ఫస్ట్ పేపర్లో వస్తాయి, పాజిటివ్ న్యూస్ అన్నీ ఎక్కడో ఉంటాయి. సో ఇది ఒక రీజన్ అవుతాయి. రెండో రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్, ఫినాన్షియల్గా కెరీర్లో ఇంకా నేను సెటిల్ కాలేను, ఇంకా నేను బాగా సెటిల్ అయినాక చేసుకుంటా అంటున్నారు. సో డెఫినెట్లీ ఫినాన్షియల్ సెటిల్మెంట్ అంటే కెరీర్లో కొంత బేసిక్ సెటిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, కెరియర్లో ఎదగడము, కెరియర్లో సెటిల్ అవ్వడం అనేది ఇట్స్ అ లైఫ్ టైం ప్రాసెస్. వి కాంట్ లింక్, పెళ్ళికి మనం లింక్ చేయలేము పూర్తిగా. అలాగని కెరీర్లో సెటిల్ అవ్వకుండా ఫినాన్షియల్గా బేసిక్ సర్వైవల్ ఇండిపెండెన్స్ లేకుండా పెళ్లి చేసుకోవడం కూడా రిస్కే. ఒక బేసిక్ స్టెప్గా మనం స్టార్ట్ అయ్యాక ఇనీషియల్ పొజిషన్లో ఉన్న మనం సర్వైవ్ అవ్వగలిగితే పెళ్లి తర్వాత కూడా ఎదగొచ్చు. బట్ దానికి లింక్ పెడితే వాట్ ఇఫ్ ఇట్ టేక్స్ 10 years, పోయిన 10 సంవత్సరాలు మళ్ళీ తిరిగి రాలేదు, ఇది ఒక రీజన్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇమోషనల్ మెచ్యూరిటీ కూడా లేక మెంటల్గా ఎమోషనల్గా ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు చాలా మంది. అంటే ఓకే, ఇప్పుడు నేను పెళ్ళి అవుతాయి, నా జీవిత భాగస్వామి భర్తను కానీ భార్యను కానీ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే మెంటల్లీ ప్రిపేర్ అవ్వలేకపోతున్నారు, ఇమోషనల్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వట్లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. సో అనేది మనసు లేకుంటే మార్గం లేదు. సో వాళ్ళు ఆ మెంటల్ ప్రిపరేషన్లో కూడా లాగ్ అవుతున్నారు బాగా. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే పర్ఫెక్షన్ బగ్. మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక ఐడియల్ పార్ట్నర్, ఒక ఐడియల్ హస్బెండ్, ఒక ఐడియల్ వైఫ్ కావాలని మాకు కావాల్సిన భర్త భార్య ఏంటంటే ఒక రీలో చూసినట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది మిత్ కదా, ఐడియల్ ఎవరు ఉంటారు? మిత్ కాదండి, 1000% మిత్, 100 కూడా కాదు, 10 times మిత్. ఎందుకంటే నువ్వు ఎంత ఆదర్శ దంపతులను తీసుకున్నా, ఒక పెద్ద కాంటెస్ట్ పెట్టినా, 1,00,000 మందిని ఎగ్జిస్టింగ్ పెళ్ళైన దంపతులను తీసుకొని కాంటెస్ట్ పెడితే అలా టాప్ 5 సెలెక్ట్ చేశాక టాపర్ నుంచి టాప్ 5 వరకు అందరు కూడా దే హ్యాస్ లిమిటేషన్స్. వాళ్ళు కూడా లోపాలు ఉంటాయి, వాళ్ళు చిన్న మనస్పర్ధలు ఉంటాయి, వాళ్ళ మధ్యలో గొడవలు పడతారు,
కానీ వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ లెవెల్ బాగుంటుంది. ఎంత గొడవ పడ్డా మళ్ళీ వాళ్ళు కనెక్ట్ అవుతారు, రైట్. ఒకటవుతారు వాళ్ళు. సో పర్ఫెక్షన్ అనేది ఉండదు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పర్ఫెక్ట్ పార్ట్నర్ గురించి వెతికే వాళ్ళు వెనక్కి మళ్ళీ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం, మనం ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నాం, ఆర్ వి పర్ఫెక్ట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను నాలాగనే ఉంటాయి కానీ నాకు పర్ఫెక్ట్ కావాలని ఇక్కడ నష్టపోయేది మనమే అండి. అంటే అలాగని గుడ్డిగా చేసుకోమనట్లేదు. వీ షుడ్ నాట్ చూజ్ అ లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ అనేది ఎంతో కాన్షియస్గా చేసుకోవాలి, కానీ పర్ఫెక్షన్ డ్రా తీయకూడదు. అంటే ఒక అక్సెప్టెన్స్ లెవెల్స్ ఒక 70 to 80% ఉన్నా చాలు. మేజర్ వాటిలో నాన్ నెగోషియబుల్ ఉంటాయి కొన్ని, నాన్ నెగోషియబుల్ ట్రేట్స్. ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ సెషన్స్ ఇస్తుంటాను నేను. దాంట్లో నేను ఎప్పుడైనా 70% యాక్సెప్టబుల్ ఉంటే చాలు, నాన్ నెగోషియబుల్. ఆప్షనల్ ఉంటాయి కొన్ని, కాస్మెటిక్ ఉంటాయి కొన్ని, వాటిని మనం పక్కన పెట్టాలి. వాటిని చూసుకుంటే లైఫ్లో పెళ్ళిళ్ళు కాలేవండి, చాలా కష్టం. ఒకవేళ అయినా కానీ అలా దొరికిందన్నా కూడా అది ఇట్ విల్ ప్రూవ్ యాజ్ అ ఫేక్, యాజ్ అ మిత్. మేబీ పెళ్ళికి ముందు అన్నీ కొంచెం ప్రూవ్ చేసుకున్నా బయటపడిపోతాయి, పర్ఫెక్షన్ అనేది ఉండదు. సో చాలా కారణాలు ఉన్నాయండి పెళ్ళికి డిలే అవ్వడానికి. సో ఇంకోటి అంటే అవేర్నెస్ కూడా లేకపోవడం. అండ్ కొన్ని ఏంటంటే అనివార్య కారణాలు, కొంతమందికి ఫ్యామిలీలో కూడా కొన్ని ఉంటాయి, డిపెండెన్సీస్, ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్, జెన్యూన్ రీజన్స్ కూడా ఉన్నాయి. పెళ్లి డిలే అవ్వడానికి అన్నిటికీ ఇదే కాదు, ఓ 20-30% జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ అనే ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, వాళ్ళకి మంచి సంబంధాలు రాకపోవచ్చు, వాళ్ళ దగ్గర ఆస్తులు లేనందుకో, లేకుంటే లుక్స్ బాగాలేవను, రకరకాలుగా ఉంటాయి రీజన్స్. ఏదో ఒక రీజన్స్ తోటి పెళ్ళిళ్ళు డిలే అవ్వడం కూడా అవుతా ఉన్నాయి. సో మన చేతిలో ఉన్న వాటిని మనం పాడు చేసుకోకూడదు. అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ని మనం ఏంటంటే వెళ్ళకూడదు. ఎవరు కూడా పర్ఫెక్ట్ గారు. సో మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నా కానీ లైఫ్లో మ్యారేజ్ అనేది టైంకే అవ్వాలి. అంటే అట్లీస్ట్ 30s లోపు అవుతాయి ఐడియల్, ఆర్ మ్యాక్స్ 35 లోపు అవ్వాలి. ఈ మధ్యలో ఎక్స్టెండెడ్. ఇప్పుడు నువ్వు 40sకి పెళ్లి చేసుకున్నా, 35 దాటినాక పెళ్లి చేసుకున్నా, ఆ మిస్సింగ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అని అనుకుంటా కానీ దానికంటే బిగ్గర్ ఆపర్చునిటీ, ఎకనామిక్స్లో ఆపర్చునిటీ కాస్ట్, ఆపర్చునిటీ లాస్ అంటారు. సో ఆపర్చునిటీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో రిలేషన్షిప్ బాండింగ్లో, దాన్ని వెలితిని ఎవరు నింపలేరు అది. సో టైమ్లీ ఈజ్ ఇంపార్టెంట్. అలాగని అందరికీ జెన్జీ కావచ్చు, యూత్ కావచ్చు, మీకేంటంటే కెరియర్ ప్లాన్ ఎలా ఉందో, కెరియర్ గోల్స్ ఎలా ఉన్నాయో, రిలేషన్షిప్ గోల్స్ కూడా మీరు అలాగే పెట్టుకోవాలి. అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలా. ఎవరు మిమ్మల్ని పుష్ చేయకూడదు. ఇప్పుడు నా మాటలు నమ్మొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. మేము చేసుకోమంటే చేసుకోవడం కాదు, బట్ వీ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. నేను 28కి చేసుకుంటున్నానా, 30కి చేసుకుంటున్నానా, బ్రేక్ డౌన్ చేసుకోవాలా. మీకు మైల్ స్టోన్స్ ఏదైనా ఉంటే, ఇంతకుముందు అంటే ఫినాన్షియల్ గోల్స్ మాత్రం దానికి లింక్ చేయొద్దు, బేసిక్ లెవెల్లో పెట్టుకోవాలి. బట్ ఇమోషనల్ మెచ్యూరిటీ, మెంటల్ ప్రిపరేషన్, బంధంతో వచ్చే బాధ్యతలను మోయడానికి, అండ్ మీ లైఫ్ పార్ట్నర్లో యాక్సెప్టబుల్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో, అట్లీస్ట్ 70 to 80% యాక్సెప్టబుల్ టర్మ్స్, అది కూడా నాన్ నెగోషియబుల్వి, ఆప్షన్లు వదిలేసేయాలి. ఇవన్నీ చూసుకొని ఒక క్లారిటీ తోటి, ఒక జాబ్కి ఎంత పకడ్బందీగా ప్లానింగ్ తోటి ముందుకెళ్తారో, రిలేషన్షిప్లో కూడా అలాంటి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. అది యువతీ యువకులకు, పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి. పేరెంట్స్ కూడా ఇలా వీటికి అనుకూలంగా వెళ్ళాలి. అంటే మనం మీరు చేసుకోవాల్సిందే అని బ్లైండ్గా రుద్దుతా కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పిల్లలు పెళ్ళైనంత వరకు పిల్లలే, వికసించారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎంత 25-28 సంవత్సరాలు వచ్చినాక ఏదైనా వైవాహిక బంధంలో దిగినాకనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ వస్తుంది. అప్పటి వరకు వాళ్ళు పిల్లలకనే చేస్తారు పేరెంట్స్కి. ఇప్పుడు పిల్లలకి ఇది నువ్వు చేయొద్దు అంటే వాళ్ళు చేస్తారు, ఇది నీకు వద్దు అంటే, ఇది నువ్వు తీసుకోవాలంటే తీసుకోరు. సో ఆ మైండ్ సెట్ అనేది అలాగే ఉంటుంది పేరెంట్స్ దగ్గర. ఇప్పుడు 30 yearsకే కాదు, పిల్లలు 40 years అయినాక, 50 years అయినాక, తల్లిదండ్రులు 70 years అయినాక కూడా ఆ బాండింగ్ అలాగే ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఎమోషనల్ ఎక్స్చేంజ్ అనేది. అంటే ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు 70 దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ 47, 48 ఇప్పుడు క్లోజ్ టు. ఇప్పుడు నేను మా చిన్న పిల్లల లేకనే ట్రీట్ చేస్తున్నాను. మా అమ్మకి నేను ఎప్పుడు బాబునే. సో ఇట్స్ పిల్లల సైకాలజీ ఏంటంటే, వద్దన్నప్పుడు వద్దంటే ఇక కావాలనిపిస్తుంది. మీరు ఏదైనా సరే ఆపోజిట్గా ఉంటారు. సో మీరు ఏంటంటే వాళ్ళ ఇమోషన్స్కి ఈగోతో మనం ప్లే చేయకూడదు. సాఫ్ట్గా అప్రోచ్ అవుతే చాలా వరకు కొంచెం అండర్స్టాండింగ్, అలైన్మెంట్ ఉంటుంది. అంటే సఖ్యత పెరుగుతుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో. ఓకే, సో ఇవన్నీ కూడా రీజన్స్. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మిలీనియల్స్ కూడా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు, అలాగే జెన్జీ, అండ్ ఇప్పుడు కమింగ్ జనరేషన్స్, జెన్ ఆల్ఫా కానీ, జెన్ బీటా కానీ, అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎప్పటికైనా వర్తిస్తుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంది, అతివృష్టి అనావృష్టి ఎక్కడికైనా వెళ్తుందండి. కొంతమంది టూ ఎర్లీ పెళ్లి చేసుకుంటున్నారు, లైక్ 90s, 20s, 21 కూడా చేసుకుంటున్నారు. ఎలాంటి మెచ్యూరిటీ లేకుండా, ఎలాంటి ఫినాన్షియల్ క్లారిటీ లేకుండా, కెరీర్ మీద ఎలాంటి ఫోకస్ లేకుండా, సో తొందరపడి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అతివృష్టి అనావృష్టి ఈ రెండు కూడా మంచివి కాదు. కొంచెం అంటే ఇది ఆ స్టెప్స్ ఎక్కేసి తర్వాత చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ టైం జర్నీ, మ్యారేజ్ అనేది లైఫ్ టైం జర్నీ. ఇట్స్ నాట్ ఎ వన్ టైం ఈవెంట్ కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ అన్నట్టు. పెళ్లి బంధం కూడా ఇట్స్ ఎ లైఫ్ టైం జర్నీ, కమిటెడ్, ట్రస్టెడ్, రిలయబుల్ జర్నీ. అది ఇమోషనల్గా కనెక్ట్ అయ్యే జర్నీ. ఇంకా బిజినెస్ కంటే కూడా ఎన్నో రెట్లు
సక్సెస్ కంటే కూడా ఎన్నో రెట్లు విలువైనది, అమూల్యమైనది ఓకే. బాండింగ్ది. ఎందుకంటే ప్రతినిత్యం జీవించేది 24/7. మనం శ్వాస ఎలా పీల్చుకుంటున్నామో మన రిలేషన్స్, మన బంధాన్ని కూడా అలాగే పోషించాల్సి వస్తుంది లైఫ్ టైంలో. సో మ్యారీడ్ కపుల్స్ మధ్యలో బీట్ లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎలాంటి బౌండరీస్ ఉండవు, లైక్ వన్ లాగా యాక్ట్ చేస్తారు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. అండ్ అగైన్ అదే డిసడ్వాంటేజ్ కూడా. సో ఏంటంటే హస్బెండ్స్ కానీ ఏమే ఓసియాన్ దగ్గర నుండి ఇప్పుడు రా అని కూడా పిలుచుకుంటున్నారు, అన్నీ అవుతున్నాయి. బట్ నాట్ జస్ట్ పిలుపు వరకే కాకుండా ట్రీట్మెంట్ కూడా అంతే లెవెల్కి పడిపోతుంది. అంటే రెస్పెక్ట్ అనేది లూజ్ అవుతున్నాం. అంటే ప్రతిరోజు గారు మీరు అనాల్సిన అవసరం లేదు, బట్ ఆ రెస్పెక్ట్ అనేది థాట్లో ఉండాలి కదా. సో వాట్ ఈజ్ ల్యాకింగ్ అండ్ వాట్ కెన్ బి డన్ అంటే ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటంటే రెస్పెక్ట్ అనేది మన వాడే పదాలు కాదు, మనం ఎలాంటి పదాలు వాడినా మన ఇంటెంట్ ఏంటో బయటపడుతుంది. భాష కాదు, భావం భావం అనేది ఇంపార్టెంట్. మన భావంలో రెస్పెక్ట్ కనపడితే దే విల్ టేక్ ఇట్ లైట్. మీరు రెస్పెక్ట్ ఫుల్ కాకుండా నార్మల్గా మీరు అన్నట్టు ఒరే అన్నట్టు మాట్లాడినా కానీ వాళ్ళు హట్ గారు. కానీ మన భావం ఏదైతే కొంచెం కావాలని మనము ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడితే మాత్రం అది పవర్ఫుల్గా ఒక ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి. ఇక్కడ ఏంటంటే బంధం, భార్యాభర్తల బంధం మధ్యలో ఆ గ్లూ అనేది లాంగ్ లాస్టింగ్ గ్లూ అనేది రెస్పెక్ట్, ట్రస్ట్ అండ్ కమ్యూనికేషన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏది తగ్గినా ఆ బంధానికి కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి, గొడవలు పెరుగుతాయి, మనస్పర్ధలు పెరుగుతాయి, వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వడం, దూరం పెరగడాలని అవుతుంటాయి. సో వీటన్నిటిని పోషించాలి మనం. ఏంటంటే రెస్పెక్ట్ అనేది గివ్ అండ్ టేక్, రెసిప్రోకల్ ఉండాలి. మీరు అన్నట్టు రెస్పెక్ట్ అనేది గారు అట్లా అవసరం లేదు. అంటే ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడినా ఏం చెప్పినా నడుస్తుంది, టర్మ్స్ బాగున్నప్పుడు. ఒకసారి టర్మ్స్ బాగలేకుంటే ఎక్స్ప్రెషన్స్లో సో అది మిస్ఫైర్ అవుతుంది. అలాగే కమ్యూనికేషన్స్ అవన్నీ వీటన్నిటి కూడా ఏంటంటే హెల్తీ బౌండరీస్ అనేది నేను సజెస్ట్ చేస్తాను స్ట్రాంగ్గా. ఒక బౌండరీస్ ఉండాలి. బౌండరీ అంటే ఏంటంటే మనము అంటే మన లైఫ్ పార్ట్నర్ని ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు పాజిటివ్గా అక్కడికి ఆగాలి. ఇప్పుడు ఒక భర్త భార్యని ఇలా మామూలుగా రెస్పెక్ట్ విషయంలో కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, రెస్పాన్సిబిలిటీ విషయంలో కావచ్చు, ఎంతవరకు టాలరేట్ చేస్తున్నారు, ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటున్నారు అంతవరకే మనం ఆపాలి. అది ఇంకా ఎక్స్ట్రెస్గా మనం వెళ్ళకూడదు, అంటే ఓవర్ డోస్ లాగా అవ్వకూడదు. ఇప్పుడు మనం కామెడీ చేస్తాం, ఎగ్జాంపుల్ ఫన్, వ్యంగ్యం, హ్యూమర్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కానీ లైఫే హ్యూమర్ అవ్వకూడదు. ఇప్పుడు నువ్వు ప్రతి నిమిషం హ్యూమర్ జోక్లు వేస్తే ఇట్ లూజెస్ ఇట్స్ పవర్, దాని విలువ తగ్గుతుంది. సో ఏదానికైనా బౌండరీ అనేది ఉండాలి మనం, హెల్తీ బౌండరీస్. ఇప్పుడు వైఫ్ హస్బెండ్ వైఫ్కి ప్రైవేట్ స్పేస్ కూడా ఇవ్వాలి. ప్రైవేట్ స్పేస్ ఇన్ ద సెన్స్ వాళ్ళు నాకు ఇది ఇష్టం లేదు, నాకు కొంచెం ఫ్రీగా వదలాలంటే ఏమి ఇట్లా విషయంలో ఒక బౌండరీస్ అనేది ఉంటుంది. ప్రైవేట్ స్పేస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్లో కావచ్చు, ప్రతి దాంట్లో. అంతేకాదు ఈ మధ్యలో వైఫ్ హస్బెండే కాదు, ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే పిల్లల మధ్యలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది హెల్తీ బౌండరీస్లో. వాళ్ళిద్దరి మధ్యలో రెస్పెక్ట్ పోవడానికి వాళ్ళు కాదు మెయిన్ ప్రైమరీ రీజన్స్. భార్య భర్తలు బాగానే ఉంటారు, మధ్యలో థర్డ్ పార్టీస్ వచ్చేసి ఇన్లాస్, అంటే అబ్బాయి ఇన్లాస్ కావచ్చు, అమ్మాయి ఇన్లాస్ కావచ్చు, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ ద్వారా కూడా వీళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేది బాగా పెరుగుతాయి. ఎందుకు పెడుతుందంటే అగైన్ ఇట్ ఇట్స్ ద సేమ్ పాయింట్, అదే పాయింట్కి వస్తుంది, బౌండరీస్, హెల్తీ బౌండరీస్ లేవు. సో వాళ్ళ ప్రమేయం అనేది, అత్తమామల ప్రమేయం అనేది వాళ్ళకు ఇచ్చే గౌరవం ఇవ్వాలి, వాళ్ళని చూసుకునే పద్ధతిలో మంచిగా చూసుకోవాలి. బట్ అగైన్ వాళ్ళు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అవుతాయి కూడా, హెల్తీ బౌండరీస్ లేకుంటే కూడా వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి రెస్పెక్ట్ ఇవన్నిటికీ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్ళి అయిన తర్వాత అమ్మాయికి కోడలికి అత్తకి కోడల పైన కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కొన్ని అవి ఉంటాయి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, నీ టెరిటరీ నా టెరిటరీ, నీ బాధ్యత నా బాధ్యత, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కోడలికి అత్త విషయంలో ఏదైనా నచ్చుకున్నా కానీ హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలా, బౌండరీ మెయింటైన్ చేయాలా. అలాగే అత్త కూడా కోడల్ని కూడా షీ షుడ్ నాట్ క్రాస్ అవర్ లిమిట్స్, ఎందుకంటే తను కూడా ఒకప్పుడు కోడలే, తను ఆల్రెడీ ఫేస్ చేసింది. కానీ ఇది అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అత్త షీ ఫీల్స్ కోడలు హర్ట్ అవుతుందని తెలిసినాక కూడా షీ విల్ జస్టిఫై, నేను చెప్పింది రైటే, నేను ఇప్పటి నుంచి నేను 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నా పెళ్ళి అయినప్పటి నుంచి నేను చేసేటివే, మా అత్త దగ్గర నేను పడ్డవే, ఇదంతా నార్మలే, నాకు తెలియంది కాదు, నాకు తెలిసినట్టే చేయాలి, నేనే రైట్ టు అని ఒక ప్రూవ్ చేసుకునే స్టాండ్లో ఉంటారు. తర్వాత ఏమవుతుంది, అది కోడలికి నచ్చదు, ఎందుకంటే తను ఒక జనరేషను, తిను ఒక జనరేషన్. ఒక 30 సంవత్సరాలలో లైఫ్ స్టైల్ కావచ్చు, నెసెసిటీస్ కావచ్చు, ద వే అంటే ఓవరాల్గా అన్నీ మారిపోయాయి. ఒకప్పుడు మనం టెక్నాలజీ వాడలేము, ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఏసీ పక్కన పెట్టి కనీసం ఫ్యాన్ అని ఉండాలి ఇంట్లో, లేకుంటే ఉండేవాళ్ళము. 30 సంవత్సరాల కింద ఫ్యాన్ కూడా ఇట్స్ లగ్జరీ, ఉండేది కాదు, అప్పుడు అడ్జస్ట్ అయ్యారు, ఇప్పుడు అడ్జస్ట్ కాలేరు. అంటే దానికి దీనికి సంబంధం లేదు, బట్ లైఫ్లో చాలా విషయాలు అలాగ ఉన్నాయి. ఒకప్పుడు ఏదైనా చేస్తే ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు అలా చేయట్లేదు. షార్ట్ కట్స్ అయినాయి, కంఫర్ట్స్ వచ్చాయి, నేను చేసినట్టే పట్టింపులు అంటే అండ్ నేనే నెగ్గాలి, నాదే రైట్ అనే ఇంటెన్షన్ ఎవరికున్నా, అత్తకున్నా కోడలుకున్నా
కాన్ఫ్లిక్ట్స్ అనేది అవుతుంది. ఈ ఇద్దరి మధ్యలో ఏమవుతుందంటే ఇది కాస్త భార్య భర్తల మీద పడుతుంది, పార్ట్నర్ మీద పడుతుంది. అలాగే ఇక్కడ పేరెంటింగ్లో కూడా పిల్లల విషయంలో కూడా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే పిల్లల్ని నాస్టల్లో పెంచాలని భార్య అనుకుంటుంది, మదర్ అనుకుంటుంది, నాస్టల్లో పెంచాలని ఫాదర్ అనుకుంటారు. భార్య భర్తలు వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అయ్యేసరికి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోరు. తర్వాత పిల్లలు కూడా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు. అది ఒక కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ అవుతుంటే థర్డ్ పార్టీ బయట వాళ్ళు కూడా చుట్టాలు, బంధువులు, నేబర్స్ ఎవరు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. ఇట్ విల్ ఇంపాక్ట్. ఎందుకంటే మనం ఏంటంటే పలచన అయిపోవడం అవుతుంది. ఇప్పుడు మన వాల్యూ తగ్గుతూ ఉంటే, అందరూ తగ్గుతూ ఉంటే అంతేందుకు ఇప్పుడు భార్య భర్తకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, భర్త భార్యకు రెస్పెక్ట్ ఇవ్వకుండా బయట వాళ్ళు కూడా ఇవ్వరు. ఇంట్లో వాళ్ళు స్లోగా పిల్లలు ఇవ్వరు, అత్తమామ ఇవ్వరు. ఓవరాల్గా ఇట్ క్రీప్స్. మనం యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు రెబెల్ట్ ఒక రివెంజ్ మోడ్లో వెళ్తాం, ప్రతిదాన్ని కాన్ఫ్లిక్ట్ అవ్వడం అలాంటిది అనేది. సో హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రిలేషన్షిప్లో. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే, నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ లైఫ్, వ్యక్తిగతంగా ఇంట్లోనే కాదు, నాలుగు గోడల మధ్యలో, కుటుంబంలోనే కాదు, ఈవెన్ ఆఫీస్ స్పేస్లో కూడా, కెరియర్లో, ప్రొఫెషనల్గా కూడా హెల్తీ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలుగుతామో అంతవరకే మనం యాక్సెప్ట్ చేయాలి. దానికి మించి ఏదైనా ఉందంటే మనం చేతి చూపించాలి. అంటే లైక్ మనం చేయాలి. వీ హ్యావ్ టు పుట్ పాయింట్ వెరీ క్లియర్. హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంతవరకు బాగుంది కానీ ఇంతకు మించి బాగుండదు, గొడవ పడకుండా చెప్పేసేయాలి. ఇదేంటంటే అంటిల్ అన్లెస్ వి ఎక్స్ప్రెస్ ఓపెన్గా, వాళ్ళకి తెలియకుండా కూడా వాళ్ళు డ్యామేజ్ ఎక్కువ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్స్ప్రెస్ చేయాలి, కమ్యూనికేట్ చేసుకోవాలి వాటి గురించి. బట్ పడుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువగా చేస్తూ ఉంటారు హస్బెండ్ కానీ వైఫ్ కానీ. సో ఆ బౌండరీస్ అక్కడ బ్రేక్ అయిపోతుంటాయి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మీరు ఇందాక అన్నట్టుగా అత్త అండ్ కోడల్ కాంబినేషన్ లో సో దిస్ సంథింగ్ కాల్డ్ ఎస్ తెలియని ఒక పొసెసివ్నెస్, జెలసీయో ఉంటుంది. లైక్ నా కొడుకుకి నా గురించే నాకు తెలుసు, ఆర్ వైస్ వర్సా అట్లా తెలుసు. సో వాడికి ఏది ఇష్టము, ఏది నచ్చుతుంది, ఏ టైంకి తింటాడు, ఎలా తింటాడు అనే నాకే తెలుసు. నువ్వు ఈరోజు వచ్చావు, నీకు తెలియదు కదా అన్న ఒకటి ఉంటుంది కదా. కరెక్ట్. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఇదేంటంటే ఇప్పుడు ఏంటంటే అంటే అత్త కోడల మధ్యలో సాస్ బాబు సీరియల్స్ ఎప్పటి నుంచి ఆడుతుంది, బ్లాక్ బస్టర్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇట్స్ ఎవర్ గ్రీన్, ఉంది, ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా ఉంటాయి. టెక్నాలజీ ఎంత అయినా కానీ అది ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయండి. ఐడెంటిటీ క్రైసిస్కి వెళ్తారు. అంటే వాళ్ళు ఏంటంటే నా ఉనికిని చాటుకోవాలి. ఇప్పుడు భార్యగా ఒక అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టగానే భర్త నావాడు, పర్సనల్ స్పేస్ నాకే ఎక్కువ ఇవ్వాలి, నేను జీవిత భాగస్వామిని అని ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. తర్వాత అత్త ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పెంచాను, ఐ హ్యావ్ ఫుల్ రైట్స్, నాకే ఎక్కువ తెలుసు అని చెప్పేసి తను తెలియకుండానే, వాళ్ళిద్దరు బాగుండాలని ఉంటుంది అత్తయ్యకి ఇంటెన్షన్, కొడుకు కోడలు బాగుండాలని ఉంటుంది. కానీ తెలియకుండానే తన ఉనికిని కాపాడుకోవడానికి ఐడెంటిటీ ఫైట్లో వెళ్ళేసి తన పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తుంది. తర్వాత అఫ్ కోర్స్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అత్తయ్య వండినట్టు కోడలు ఉండలేదు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఎక్కువ ఉంటుంది తనకి వంటలో కూడా. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో కంపేర్ చేయడానికి రాదు. అలాగే చిన్నప్పటి నుంచి తను తెలుసు అబ్బాయి ఎలా ఉంటాడని తెలుసు. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ మెలుకలు కోడలికి చెప్పాలి. దీనికి వంటలు అంటే ఇష్టము, తనకి ఇలాంటి ఇష్టం అనేది. ఇప్పుడు కార్పొరేట్ వల్ల కూడా అండి ట్రాన్సిషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ మారిన, ఒక ఎంప్లాయీస్ ప్రాజెక్ట్లకైనా వెళ్ళిపోయినా వచ్చిన ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి అనేది కొంచెం కేటీ అంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అది అంటారు. రిలేషన్షిప్లో కూడా ఐఎమ్ నాట్ అంటే బిజినెస్ టర్మ్స్ మాట్లాడట్లేదు నేను, కానీ అది ఉండాలి, హెల్తీ వేకి ఇవ్వాలి. అబ్బాయికి ఇదంటే ఇష్టము, ఇదంటే ఇష్టం ఉండదు. తర్వాత 2 వైబ్స్ ఇక్కడ నుంచి కూడా, ఈవెన్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా అలా చెప్పొచ్చు. అక్కడ గొడవలు చాలా వరకు తగ్గుతాయి. సో అదేంటంటే 2 వైపులా అంటే సుముఖత, అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. వాళ్ళిద్దరు ఓపెన్ మైండెడ్గా షేర్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. లేకుంటే సైకలాజికల్గా నా పట్టు అదొక టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది అక్కడ తెలియకుండానే సైకలాజికల్గా. రైట్ సార్. ఆన్లైన్లో పెళ్లి చూపులు, ఆన్లైన్లో మ్యాచ్ మేకింగ్, దెన్ ఆఫ్టర్ అప్పుడప్పుడు రేర్ కేసెస్లో ఆన్లైన్లో పెళ్లి కూడా అవుతుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో రిసెప్షన్ కూడా అయింది. సో ఎవ్రీథింగ్ ఆన్లైన్ అవుతుంది. బట్ దెన్ ఆఫ్టర్ రియాలిటీ హిట్స్ కదా. సో ఆఫ్లైన్లో వాళ్ళు కలవాలి, మాట్లాడాలి, పెళ్లి తర్వాత దే హ్యావ్ టు స్టార్ట్ ద జర్నీ. బట్ ఎక్కడో దగ్గర గ్యాప్ వస్తుంది. సో అది ఇంకా పెరుగుతుంది, ఆ గ్యాప్ పెరుగుతుంది. బట్ ఇవన్నిటికీ మళ్ళీ రూట్ కాజ్ చూస్తుంటే ఆన్లైన్లో వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్. సో అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ రిలేషన్షిప్ని? దిస్ ఈజ్ మీరు చెప్పింది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. ఇప్పుడు మోడర్న్ కపుల్స్కి, ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో మనకు అంటే ఇప్పుడు అందరూ వర్కింగ్ చేస్తున్నారు, డిఫరెంట్ కంట్రీస్లో జాబ్ చేస్తున్నారు, రాకడ పోకడ వీసాల్ ఇష్యూస్ అది ఇది వాట్ ఎవర్ ప్రాక్టికల్ టెక్నికల్ రీజన్స్ పక్కన పెడితే ఆన్లైన్లో పెళ్లి చూపులు, ఆన్లైన్లో నిశ్చితార్థాలు కూడా అవుతున్నాయి. కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్ పెళ్లిలు అవుతున్నాయి. సో ఇక్కడ అంటే పెళ్లి అనేది ఫిజికల్ వచ్చేసి అవుతున్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే పెళ్లి తర్వాత సర్ప్రైజెస్ చిన్నవి కూడా సర్ప్రైజ్ అవుతుంది. అదేంటంటే బంధాన్ని విడదీయవచ్చు. సో పెళ్లి విషయంలో తొందరపడకూడదండి. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో నిశ్చితార్థం చేసి హడావిడిగా డైరెక్ట్ పెళ్లికే ఇద్దరు కలుస్తున్నారు, ఆన్లైన్లోనే మాట్లాడుకుంటున్నారంటే
దట్స్ గుడ్, నేను తప్పు పట్టట్లేదు. కానీ దాంట్లో చాలా లోపాలు, గ్యాప్స్, లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాటలతో మాట్లాడేటివి కొంచెం ఎక్స్ప్రెషన్స్, మన ఎమోషన్స్ ఎక్స్ప్రెసెస్ అలాట్. ఆన్లైన్లో మన ఎమోషన్స్ కనపడవు. మనం ఎంత ఆన్లైన్ ఎమోజీలు ఇచ్చుకుంటాం వాట్సాప్ చాట్లో, ఈమెయిల్లో, ఇమోజీస్ మన షేక్ హ్యాండ్ అని కానీ మన నవ్వుని కానీ రిప్లై చేయలేవు. రియల్ స్మైల్ కావచ్చు, రియల్ షేక్ హ్యాండ్ అని. ఇమోజీ షేక్ హ్యాండ్ అండ్ రియల్ షేక్ హ్యాండ్, ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో ఇప్పుడు ఏంటంటే రియల్గా మనకు తెలియని చాలా తెలుస్తాయి. ఇప్పుడు ఆన్లైన్ అన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం మన ఒరిజినల్ వర్షన్, మన వ్యక్తిత్వం ఏంటి, మన అభిరుచులు ఏంటి, మన గోల్స్ ఏంటి, అవన్నీ కూడా ఆన్లైన్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయండి. అది అంటే డెఫినెట్లీ దాంట్లో స్కోప్ ఉంటుంది, సర్ప్రైజెస్ కావడానికి స్కోప్ ఉంది. రియల్గా పెళ్లి చూపులు, రియల్గా డేటింగ్ చేసుకున్న దాంట్లో గ్యాప్స్ వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు ఆన్లైన్ వరకే పరిమితం అయ్యి డైరెక్ట్ పెళ్లి చేసుకుంటే మాత్రం నేను అందరికీ చెప్పేది ఏంటంటే తొందరపడకండి. కావాలంటే ఈ ముహూర్తం కాకుండా నెక్స్ట్ ముహూర్తం వస్తుంది, ఇంకో 2 నెలలు డిలే కానీ మీరు చూసాక పెళ్లికి ముందే క్లారిటీ ఉండాలి బాగా. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పెళ్లి అనేది ఇద్దరు మనుషులను కలిపే ఒక వైవాహిక బంధంలో మనం ఇద్దరు మనుషులు కలిసేది కాదు, ఏకమయ్యేది కాదు. బంధం అనేది 2 కుటుంబాలు ఏకమవుతున్నాయి. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్, వాళ్ళ బ్యాగేజెస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంతేకాదు వాళ్ళ ఇద్దరు చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, ఇమోషనల్ బ్యాగేజెస్, అబ్బాయి అమ్మాయి ఇమోషనల్ బ్యాగేజెస్ కూడా క్యారీ అవుతున్నాయి. దీంట్లో ఏ ఒక్కటి దాంట్లో కూడా క్లారిటీ లేకున్నా, అండర్స్టాండింగ్ లేకున్నా అదొక విస్ఫోటం లాగా, ఒక సర్ప్రైజ్ లాగా ఆ బంధానికే అంటే ఒక సర్వైవల్ క్వశ్చన్ అవుతుంది. ఆ బంధం నిలుస్తుందా, విడిపోతుందా అన్నవి ఈ మధ్య విడిపోతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అలానే వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే అన్ని పర్ఫెక్ట్ ఉండాలని లేదు, కానీ తెలవడం వేరు, తెలుసుంటే అక్సెప్టెన్స్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా లోపాలు ఉన్నాయి కూడా, ఏదన్నా వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ ఎమోషనల్ బ్యాగేజ్ ఉన్నా ముందు చెప్పుకుంటే దాని అక్సెప్టెన్స్ వేరే ఉంటుంది. పెళ్లి తర్వాత తెలిస్తే అది అక్సెప్టెన్స్ కాదు, మోసం చేశారు, ద్రోహం అయింది, నేను నష్టపోయాను, మనం చీట్ చేశారు, దానికి ఎన్నో అర్థాలు వచ్చేస్తుంటాయి. వీటన్నిటికీ తావిచ్చినట్టు అవుతుంది. అంతేకాదు ఇప్పుడు ఆన్లైన్లో అబ్బాయిని అమ్మాయిని చూసుకుంటారు, వీళ్ళ అత్తమామని వాళ్ళ అత్తమామని, ఇన్లాస్ ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళ బ్యాగేజ్ ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళ సిబ్లింగ్స్ ఎలా కనెక్ట్ అవుతారు, ఓవరాల్గా వాళ్ళ ఎంటైర్ అప్బ్రింగింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా కనెక్ట్ అవుతాయి. చాలా కష్టం అది. సో నన్ను అడిగితే యాజ్ ఎ రిలేషన్షిప్ కోచ్గా తొందరపడకూడదు. ఇప్పుడు చిన్న జాబ్కి కావచ్చు, ఏదన్నా కొన్ని సంవత్సరాలు కష్టపడతారు, ఒక ప్లాన్ ఉంటుంది, టైం ఇస్తారు. ఒక చిన్న H1B పక్కన పెట్టు, స్టూడెంట్ వీసా రానికే కూడా ఓపికతో వెయిట్ చేస్తారు 1 year 2 years. ఓకే, ఒక డిగ్రీ చేయాలన్నా ఇంకేదైనా కావాలన్నా మంచి టైం ఇస్తాం. పెళ్లి వరకు వచ్చేసరికి మంచి సంబంధం వచ్చేసేందుకు పరుగులు పరిగెత్తుకుంటూ ముహూర్తం దాటిపోతుంది, ముహూర్తం ఇది తీసేసుకోవాలా, 1 monthలో ఉంది, 2 monthsలో ఉంది, వీసా మళ్ళీ రాదు, మళ్ళీ ట్రావెల్ చేయలేడు, వీసా స్టాంప్ అవ్వదు, ఏదో టెక్నికల్ రీజన్ ఇది అదే హడావిడిలో పెళ్లి చేయడం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ సేఫ్, కొంచెం రిస్కీ అనమాట. అన్నీ అవ్వట్లేదు, అలా మంచివి కూడా అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే సర్ప్రైజెస్ ఎక్కువ అవుతున్నాయి బాగా. ఎందుకు ఆ ఛాన్స్ తీసుకోవడం? ఇదేంటంటే పెళ్ళి అనేది ఒక లాంగ్ లాస్టింగ్ బంధం, దీంట్లో తొందరపడకూడదు. అంటే కొంచెం బాగా కలిసి మన ఫిజికల్గా అంటే ఒకరినొకరు కలిసేసి కుటుంబాలను అర్థం చేసుకొని, బ్యాక్గ్రౌండ్ బ్యాగేజెస్ అని అర్థం చేసుకొని, యాక్సెప్ట్ చేసుకొని అప్పుడు చేసుకోవాలి. బట్ ఆన్లైన్లో అయితే ఓన్లీ ఆ ఫ్యాన్సీ సైడ్ మాత్రమే చూస్తాం మోస్ట్లీ. ఎగ్జాక్ట్లీ. ఆన్లైన్ ఎలా ఉంటుందంటే అండి, యాక్చువల్లీ రియల్ లైఫ్ ఆధార్ కార్డ్లో ఉంటుందండి. అంటే మన జీవితం మన ఆధార్ కార్డులో ఎలా ఉంటాము అంటే, నేను మన లుక్స్ గురించి చెప్పట్లేదు, బట్ జస్ట్ గివింగ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మన రియల్ లైఫ్ అనేది ఆధార్ కార్డులో మనం ఎలా కనపడతాం అలా ఉంటుంది రియల్ లైఫ్. కానీ అది ఆన్లైన్లో మాత్రం మన మ్యాట్రిమోనీ ఫోటో మాత్రం ఇన్స్టా ప్రొఫైల్ పిక్లా ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ నెక్స్ట్ లెవెల్ లేయర్స్ వేసేసి కనపడదు అసలు. బట్ రియల్ గా పెళ్లి చూపులు అయినా కూడా ఒక పెళ్లి చూపుల్లో ఎట్లా డిసైడ్ చేస్తారు మరి? ఒక పెళ్లి చూపులో కూడా కాలేదండి. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చూపులు తీసుకొని ఇంకా 1/2 hour 1 hour 2 గంటలు మాట్లాడినా ఏం తెలియదు. టైం తీసుకోవాలి, ఒక 1-2 months టైం తీసుకోవాలి. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకొని, వాళ్ళకి ఇద్దరు కలిసి మాట్లాడుకొని, వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఓవరాల్గా లైఫ్ పర్స్పెక్టివ్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. లైఫ్ గురించి క్లారిటీ ఉండాలి. అంటే మీకు లైఫ్లో మీ వ్యక్తిత్వం ఏంటి, ఓకే, మీ చిన్నప్పటి నుంచి మీకు ఏమన్నా ఎలా ఉంది మీది, అంటే మీ జీవితం ఆశయాలు ఏంటి, పేరెంటింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఫినాన్సెస్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇద్దరికి కెరియర్ అంబిషన్స్ ఉన్నారా, ఇద్దరు కూడా జాబ్ ఓరియంటెడ్ కెరియర్ ఓరియంటెడ్ ఉంటే, ఎదుటి వాళ్ళకి కెరీర్ ఓరియంటెడ్ నచ్చలేదు అనుకో, వాళ్ళకి పెళ్లి తర్వాత తెలిసింది అనుకో, అప్పుడు అమ్మాయికి నువ్వు కెరీర్ కావాలన్నా బంధం కావాలంటే నాకు కెరీరే కావాలన్న ఛాన్సెస్ చాలా ఉన్నాయి, కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చిన్నవి కానీ చాలా సెన్సిటివ్ అవుతాయి. అన్నీ కూడా ముందే క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అత్తమామలు చూసుకోవాలి, మనం బాధ్యత, మన దగ్గర ఉంటారా ఉండరా, ఇలాంటి రీజన్స్తో కూడా విడిపోతున్నారండి. పెళ్లికి ముందు చెప్పాల్సింది, మేము సపరేట్ ఉందాం అనుకున్నాం, అత్తమామ మా దగ్గర ఉండరు, అత్తయ్య మామయ్య, లేకుంటే తోబుట్టులు కావచ్చు, లేకుంటే మాకు పిల్లలే వద్దు, నేను పిల్లలు వద్దు అనుకుంటున్నాను, అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొన్ని మనస్పర్ధ, ఇవన్నీ ముందు తెలిసి ఏమవుతుంది అంటే అండి, ప్రిపేర్ అవుతారు. ఇది ఓకే అంటే ముందుకెళ్తారు, లేదంటే అప్పుడు సర్ప్రైజ్ ఉండదు.
ఒకసారి ఓకే అంగీకారం అయినాక పెళ్లి తర్వాత అది ఒక ద్రోహం లాగా ఒక సర్ప్రైజ్ లాగా ఉండదు, యాక్సెప్టెన్స్ లెవెల్ ఉంటుంది, పెద్ద మనసు ఉంటుంది అప్పుడు. లేదా ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేస్తారు, ఓకే అప్పుడు అన్నావు కదా లెట్ అస్ చేంజ్, వాళ్ళ మనసును గెలుచుకోవడానికి ట్రై చేస్తారు. లేదంటే సర్ప్రైజ్ అయిందనుకో ఒక ఏంటంటే నమ్మక ద్రోహం, ఒక ద్రోహం, మోసం లాగా నెగిటివ్ కాంటెక్స్ట్ వెళ్తుంది అంత. ముందే తెలుసుకుంటే ఒక పాజిటివ్ కాంటెక్స్లో దాన్ని మనం కన్విన్స్ చేసుకోవడం, మనసు గెలుచుకోవడము, మనకు కావాల్సిన ఒకరొకరు పెళ్లికి ముందున్న అభిప్రాయాలను కూడా మార్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. లేదంటే తెలియకుంటే సర్ప్రైజ్ ఉంటే మాత్రం చాలా గ్యాప్స్ ఉంటాయి. సో మినిమం ఒక ఫ్యూ మంత్స్ అని ఉండాలండి, 3 to 5 months గ్యాప్ ఉండాలి ఎంగేజ్మెంట్ పెళ్లి చూపుల తర్వాత అర్థం చేసుకోవడానికి. సో ఒక క్వాలిటీగా అంటే ఒకరు ఇమోషనల్స్ ఎలా ఉన్నాయి, ఇమోషనల్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, కోపతాపాలు ఎలా ఉన్నాయి, కంపాటబిలిటీ ఉందా లేదా. ఇప్పుడు జాతకాలు డెఫినెట్లీ చూస్తున్నారు, జాతకాలతో పాటు వాళ్ళ కంపాటబిలిటీ ఎలా ఉంది. కంపాటబిలిటీ అంటే ఇంతకుముందు మనం అనుకున్నవి, కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ, పేరెంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫినాన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, లైఫ్ అంబిషన్స్, తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో మన బంధాలు ఎలా ఉంటాయి, సిబ్లింగ్స్ తోటి ఎలా ఉంటాయి. నేను అనేది ఎవరికి దూరంగా పని చెప్పట్లేదు, బట్ ఎలా ఉంటాయి అనేది క్లారిటీ ఉండాలి. ఫ్యూచర్లో మన గొడవలు అయితే ఏంటి పరిస్థితి. ఈ మధ్య ఎలా ఉందంటే కొన్ని అంటే నేను రికమెండ్ చేయట్లేదు, హెల్త్ విషయాలలో కూడా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా షేర్ చేసుకోవాలి. కావాల్సి వస్తే టెస్ట్లకు కూడా వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనేది మాటలతో రాదండి, చేతులతో వస్తుంది. ఏముంది, టెస్టులు ఇచ్చేసుకొని ట్రాన్స్పరెంట్గా మనం చెప్పుకోవచ్చు కూడా, మెడికల్ ఇష్యూస్ ఏం లేవు, ఇన్ ద సెన్స్ ఏమైనా డిసీజెస్ అవి ఉన్నాయనుకోండి, కొన్ని నాన్ యాక్సెప్టబుల్ ఉన్నాయనుకో, పెళ్లి తర్వాత కంప్లీట్ ఒక షార్టర్, ఒక డిజాస్టర్ అవుతుంది. సో ఇలాంటివన్నీ పెళ్లికి ముందు క్లారిటీ తోటి. ఈ మధ్యకాలంలో పెళ్లిలో ఒక అగ్రిమెంట్ లాగానండి చాలా వరకు. విడిపోయాక ఆస్తులు ఎలా పంచుకోవాలి, ఓకే, నష్టపరిహారం ఎంత ఉంటుంది, ఓకే, ఎవరు డబ్బులు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఇలాంటి టర్మ్స్ వరకు కూడా వెళ్తారు. ఎక్స్ట్రీమ్ అది యాక్చువల్గా, నేను తప్పు పట్టట్లేదు, అలాంటి చేసుకున్న వాళ్ళు చేసుకోని అది కూడా. కానీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే పర్లేదు వెళ్ళండి, కానీ తర్వాత సర్ప్రైజ్ అవ్వకూడదు. వీలైనంత వరకు సర్ప్రైజెస్ తగ్గించుకోవాలి పెళ్లికి ముందే. ఇది జస్ట్ ఆన్లైన్తో చూస్తే సరిపడేది కాదు, అంటే సఫిషియెంట్ కాదు. పర్సనల్గా కలవాల్సిందే, ఒకరినొకరు చాలాసార్లు కలవాల్సిందే, మాట్లాడుకోవాలి, ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు, కోపంగా ఎలా ఉన్నాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఐల్ టెల్ టిపికల్ ఎగ్జాంపుల్ అండి, చాలా నా దగ్గరకు వచ్చే కపుల్స్ ఉంటారు, కొంతమంది ఎమోషనల్గా సెన్సిటివ్ ఉంటారు. ఎగ్జాంపుల్ అబ్బాయి ఉండొచ్చు, అబ్బాయి ఎమోషనల్గా సెన్సిటివ్, అమ్మాయి కొంచెం అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఫ్లిప్ సైడ్, ఓకే. అమ్మాయి సెన్సిటివ్ ఉంటుంది, అబ్బాయి కొంచెం ఏంటంటే సెన్సిటివిటీ ఉండదు ఎమోషనల్గా. వాళ్ళిద్దరి మధ్యలో చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఎలా ఉంటుందంటే ఆ ఘర్షణ ఎలా ఉంటుందంటే ఓకే వాళ్ళ బాధలు అంతా ఇంత ఉండవు, ఒకరినొకరు ఎక్స్ట్రీమ్గా బ్లేమ్ చేసుకోవడము, ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోవడము, పేరెంట్స్ దించడము, రచ్చ అవుతుంది అది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ కూడా ఎలా ఉన్నాయని కూడా చూడాలి. ఒకరు ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉంటే ఎదుటి వ్యక్తి ఆ ఎమోషన్స్ తగ్గట్టు అడాప్ట్ అవుతాడా, యాక్సెప్ట్ చేస్తాడా, రెస్పెక్ట్ చేయాలి. ఇతను కూడా ఎమోషనల్గా అవ్వాలి కొంచెం, లేదా తనను కూడా కొంచెం స్పోర్టివ్గా తీసుకురావాలి. ఒక బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రైక్ అవ్వాలి, బ్యాలెన్స్ స్ట్రైక్ అవ్వాలి. ఇద్దరు సేమ్ పేజ్ లో ఉంటేనే ఎగ్జాక్ట్లీ. అదేంటంటే ఆ వైబ్స్ కావచ్చు, అది ఉంది కదా, కంపాటబిలిటీ అనేది కొంచెం బ్యాలెన్సింగ్ వరకు తీసుకురావాలి. ఇంకోటి 100% కంపాటబిలిటీ కూడా ఉండదండి, 70 to 80%, 60-70 ఉన్నా కూడా చాలు. ఆ మిగతా యాక్సెప్ట్ చేయాల్సిందే, వీళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందే. రైట్, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.